అప్పుడు చచ్చినట్టు వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ఇస్తున్నారు. దానివల్ల అటు పోవట్లా. ఇంకోటి ఊరు చివరన అవుతున్నది, అక్కడ దాకా వెళ్ళట్లా. స్థలం సొంతది అనుకోండి మళ్ళీ వెళ్తాడు, లేదా ఆస్తి నాకు ఉంటుంది అనుకుంటాడు. టిట్కో ఇళ్ళకి ఎక్కడ ఎందుకు? రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అట్లాగే కదా ఆగిపోయి ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు అట్లా ఆగిపోయి ఉన్నాయా, రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఆగిపోలా. అంటే కోట్లకి కోట్లు హౌసింగ్ ఒక అద్భుతమైన అవకాశం అవసరం మధ్యతరగతికి. ప్రభుత్వాల యొక్క ఈ రాజకీయ నిర్ణయాలతో కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నాం, శిథిల భవనాలను కడుతున్నాం. ఎందుకంటే కట్టాక ఎవడు వెళ్ళకపోతే శిథిల భవనమే కదా. వాళ్ళు ఇప్పుడు అంత ముందు వీళ్ళు హయాంలో కట్టి ప్రారంభించి వదిలేశారు. ఇప్పుడు దానికి ఐఐటి నిపుణులు ఎందుకు తెస్తున్నాం? శిథిలం అవుతోందిగా. అట్లాగే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్ళు, టిట్కో ఇళ్ళు ఇవన్నీ ఏంటి పరిస్థితి అదే కదా. కాబట్టి ప్రభుత్వాలు డబ్బులు తగలేస్తున్నాయి కానీ ఎటు తేల్చవు. వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే, చుట్టూ ఉండే క్వార్టరీస్ ఎట్లా ఉంటాయి అంటే పేదోడు సొంత ఇంటి యజమాని కాకూడదు. అయ్యాడండి మాట ఎందుకు వింటాడు? పేదోడుగానే ఉండాలని కోరుకునే మనస్తత్వానికి సాక్ష్యం అయ్యి ఫైనల్ గా అమరావతి రైతులు కానీ లేదంటే ఈ R5 జోన్ లో ఇంతకుముందు స్థలాలు తీసుకున్న వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ తీసుకుని మరొకసారి అయోమయానికి గురవుతున్నారు. నేను చెప్పిన నారాయణ గారి మాటలు చూస్తా ఉంటే క్లారిటీ మిస్ అవుతుంది. వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు రావనా అయినా కూడా 5 ఏళ్ళు పోరాటం చేశారు, అన్నాళ్ళు దీక్షలు చేశారు. ఎవరు పోరాడారు? రైతులందరూ కంటిన్యూగా దీక్షలు చేశారు వాళ్ళ ప్లాట్ల కోసం. ఏది R5 జోన్ కోసం? R5 కాదు, మామూలుగా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే గుర్తించడం కూడా కష్టం అవుతుంది అన్నారు కదా. అవి ఇచ్చేస్తారు, అవి 6 నెలల్లో. నేను నాకు తెలిసి ఇప్పుడు ఈ ముందు జంగిల్ క్లియరెన్స్ చేస్తారు కదా, ఆ తర్వాత వేస్తారు, మళ్ళీ వెంచర్లు వేస్తారు, వేసేసి ఇచ్చేస్తారు. ఎక్కడ ఇచ్చినా వాళ్ళు నోరు విప్పి